వద్దు పిన్ని, మేము ఈ రోజే వెళ్ళాలి. ప్లీజ్ పెద్దమ్మా, వెళ్ళకపోతే మళ్ళీ నాకు మాట వస్తుంది. మీరు ఎవరితోనూ మాటలు పడాల్సిన అవసరం లేదు. మనం ఈ రోజే గుడికి వెళ్ళొద్దాం. అది కాదు సీత. నాకేం కాదత్తమ్మా. నేను వెళ్తుంది దేవుడి దగ్గరికి. అంతా ఆయనే చూసుకుంటాడు. పదండి వెళ్దాం. నువ్వు ముందు కూర్చో వదినా, నేను ఉషా వెనక కూర్చుంటాం. వెళ్ళొస్తాం పెద్దమ్మా. అలాగే. చెప్పింది గుర్తుందిగా, ప్లాన్లో ఏ తేడా రాకూడదు. జాగ్రత్తగా వెళ్ళిరండి. వాళ్ళకేం కాదు విద్య, నువ్వు టెన్షన్ అవ్వకు. ముందు సీత సంగతి తేల్చాక సుమతి అంతు తేలుస్తా. డ్రైవర్, వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకు. ఓకే సార్. ఒసే సీత, ఇదే నీ చివరి ప్రయాణం, చావు ప్రయాణం. దేవుడా, సీత క్షేమంగా తిరిగి రావాలి. పిల్లలు ప్రీతి ఉషలకు కూడా ఏం కాకూడదు. ఇదేంటి, సీత ఇప్పుడే కదా దీపం వెలిగించింది, అప్పుడే ఎలా ఆరిపోయింది? ప్రతిరోజు సాయంత్రం దాకా వెలిగేది కదా, ఈరోజు ఇలా జరిగిందేంటి? ఖచ్చితంగా ఏదో జరగబోతోంది. సీతకి ఏదైనా అపాయం జరగబోతోందా? సీతకు ఎవరి వల్ల అపాయం జరుగుతుంది? ప్రీతి ఉషలేవైనా చేయబోతున్నారా? లేక మహాలక్ష్మి అర్చనలేవైనా ప్లాన్ చేశారా? అది కాకపోతే ఇంకెవరి వల్లైనా సీతకు ఆపద రాబోతోందా? ఈ ఆపదలేవి కాకపోతే రామ్ సీతల మధ్య ఏదైనా గొడవ జరగబోతోందా? వాళ్ళు విడిపోయే పరిస్థితి రాబోతోందా? ఏం జరగబోతోంది? ఎందుకిన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి? భగవంతుడా, నేనెంత చెప్పినా వినకుండా సీత వాళ్లతో వెళ్ళింది. నన్ను కాపాడు స్వామి. సీత క్షేమంగా తిరిగొచ్చేలా చూడు. ఇక్కడ ఆపరా.
పార్టీ ఇక్కడికి వస్తుందా అన్న? అవును, ఇక్కడే పికప్ చేసుకోవాలి. ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేసి చంపేయాలి. తన పేరు సీత. కాసేపట్లో ఇక్కడికి వస్తుంది. తను రాగానే మన వ్యాన్లో ఎక్కించేద్దాం. మన డెన్ దగ్గర ఉన్న కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకెళ్లి చంపేద్దాం. పని అవ్వగానే ఫోన్ కొడితే మహాలక్ష్మి గారు మనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారు. ఇది చాలా పెద్ద డీల్. జాగ్రత్తగా ఫినిష్ చేద్దాం. మనం ఇలాంటివన్నీ చేయలేదన్నా. మనం ఎవరిని కిడ్నాప్ చేసినా, ఎవరిని మర్డర్ చేసినా పోలీసులు కాదు కదా, ఆ దేవుడు కూడా పట్టుకోలేకపోయాడు కదా. పిన్ని చెప్పిన స్పాట్ దగ్గర పడింది. డ్రామా స్టార్ట్ చేద్దామా? ఓకే. అయ్యో అయ్యో ఉషా, అయ్యో ఏమైంది ఉషా? ఎక్కిళ్ళు వస్తున్నాయి వదినా. అయ్యయ్యో, నీకెక్కిళ్ళు వస్తే త్వరగా తగ్గవు కదే. కంగారు పడకండి, వాటర్ తాగితే ఎక్కిళ్ళిపోతాయి. కారులో వాటర్ బాటిల్ లేదేంటి? వెనకుందా? లేదు వదినా. అయ్యయ్యో, ఎక్కిళ్ళు పెరిగిపోతున్నాయి వదినా. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ఉషా ఓచుకో ఉషా, ఏం కాదు. అన్నా ఒకసారి కారాపండి. అక్కడ షాప్ ఉంది, వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురండి. ఓకే మేడం. నువ్వుండన్నా. ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ తో ప్రాబ్లం అవుతుందేమో. సీత వదినా, నువ్వెళ్ళి తీసుకురా. సరే, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. మీరేం కంగారు పడకండి. అదిగో ఆ అమ్మాయి సీత. రెడీగా ఉండండి. అన్నా నీళ్ళు ఇవ్వండి. నువ్వు కార్ పోనీ అన్నా. పర్లేదు మేడం, ఇక్కడ ట్రాఫిక్ ఏం లేదు కదా, ప్రాబ్లం ఏం లేదు. మేం వెళ్ళమంటున్నాం కదా, వెళ్ళు. త్వరగా పోనీ అన్నా. టెంపుల్ వరకు కార్ ఆగకూడదు. అదేంటమ్మా, సీత మేడం రావాలి కదా. ముందు పోనీ. ఏ ఆపండి. ఉషా, ప్రీతి, ఆపండి. పోనీ పోనీ, త్వరగా పోనీ, కార్ ఆపొద్దు. ఉషా, వ్యాన్ ఎక్కండ్రా, పార్టీని పికప్ చేసుకుందాం. పదండి. పోనీ పోనీ, త్వరగా పోనీ. ఉషా, ప్రీతి. ఏంటి ప్రీతి ఫోన్ కట్ చేస్తుంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను ఆట పట్టిస్తున్నారా, లేక కావాలనే చేస్తున్నారా? నాకు నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి మహా? కొంపు తీసి
ఆ సీతను మిస్ చేశారా? ఛాన్సే లేదు. వాడు పక్క ప్రొఫెషనల్. అదిగో వాడే చేశాడు. చెప్పు నాకు. సీత కనిపించింది మేడం, మా కళ్ళ ముందే ఉంది. మా అమ్మకు చేద్దాం. ఛ, మా అమ్మ కూడా కలవట్లేదు. 1 minute సీతను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతాం మేడం. వెరీ గుడ్. దాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత కాల్ చేయి. సరే మేడం. సీత పని అయిపోయింది అర్చన. ఈ రోజుతో దాని చాప్టర్ క్లోజ్. నీ కల నిజమవుతోంది మహా. ఇక నీకు ఎదురే లేదు. అవును, సీత ఇంకొంతసేపే ప్రాణాలతో ఉంటుంది. ఆ తర్వాత దాని ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అత్తయ్యకి చేద్దామా? చలపతి బాబాయ్కి చేద్దాం. కొంచెం మెల్లగా వెళ్ళరా. అలాగే అన్నా. సీత ఫోన్ చేస్తుందేంటి? హలో సీత, గుడికి చేరుకున్నారా? లేదు బాబాయ్, ప్రీతి ఉషలు నన్ను దారి మధ్యలో దించేశారు. అదేంటమ్మా అలా ఎలా వదిలేసి వెళ్తారు? అదే అర్థం కావడం లేదు బాబాయ్. అది నేను ఏంటి మేడం, లిఫ్ట్ కావాలా? వద్దు. మొహవాడ పడకండి మేడం. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దంటున్నాను కదా, వెళ్ళండి. ఎవరమ్మా? ఎవరో తెలియదు బాబాయ్, నా పక్కనే వచ్చి వ్యాన్ ఆపారు. నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఏదైనా ఆటో పట్టుకుని ఇంటికొచ్చే సీతమ్మా. ప్రీతి ఉషల్ని వదిలేసి ఎలా వస్తాను బాబాయ్? ఆటోలో గుడికి వెళ్తానులే. గుడికేం వెళ్తావు గాని మాతో రా పాపా. నిన్ను మీ ఇంటికే తీసుకెళ్తాం, వచ్చేయ్. రే, ఎవరా మీరు? ఎక్కు ఎక్కు. సీత, ఏమైందమ్మా? సీత, అమ్మా సీత. వదలండి, ఎవరు మీరు? కాపాడండి. సీతకేదో జరగబోతుంది. కాపాడండి. జనార్దన్ బావా, మహాలక్ష్మి, అర్చన, గిరిబావా, విద్యాదేవి టీచర్, అందరూ రండి. ఏమైందన్నయ్య? ఎందుకు అంతలా ఆరుస్తున్నావు? సీత, మన సీత. సీతకేమైంది చలపతి? సీత కిడ్నాప్ అయింది టీచర్. ఇంత ఫాస్ట్ గా న్యూస్ ఎలా బయటకు వచ్చింది మహా? అదే నాకు అర్థం కావడం లేదు. అందరూ షాక్ లో ఉన్నారు. మనం షాక్ అయినట్టు నటించాలి. ఏమంటున్నావు చలపతి? సీత కిడ్నాప్ అవడం ఏంటి? ఎవరు చెప్పారు? ఇందాక సీత నాకు ఫోన్ చేసింది బావా. నేను మాట్లాడుతుంటే ఎవరో సీతను వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. మరి ప్రీతి ఉషా వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళు సీతను మధ్యలోనే కారు దించేసి వెళ్ళిపోయారంట. సీత వాళ్ళ గురించి ఫోన్లో నాకు చెప్తున్నప్పుడే సీత కిడ్నాప్ అయింది. వాళ్ళు సీతను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటన్నయ్య? అలా ఎందుకు చేస్తారు? అవునన్నయ్యా, తనకు తోడుగా వెళ్లిన సీతను వాళ్ళెందుకు వదిలేస్తారు? ఇంకేదో జరుగుంటుంది. ఏం జరిగిందో తెలియడం లేదు. సీత ప్రమాదంలో ఉంది. త్వరగా ఏదో ఒకటి చేయండి బావా.
సీత కావాలని ప్రాంక్ చేయట్లేదు కదా? ఇది ప్రాంక్ కాదు మహాలక్ష్మి, ఎవరి ప్లాను అయ్యుంటుంది. సీతకు ఫోన్ చేయి విద్య. నేను చేశాను బావా, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మళ్ళీ చేయి. అయ్యయ్యో, సీత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మహా. తను నిజంగానే కిడ్నాప్ అయిందేమో. ఇలా జరిగిందేంటి? అయ్యయ్యో. ప్రీతి ఉషలకు ఫోన్ చేయి మహాలక్ష్మి, అసలేం జరిగిందో తెలుస్తుంది. సీత ఎందుకు కారు దిగిందో, అనవసరంగా వాళ్ళనెందుకు కంగారు పెట్టడం? ముందు సీత గురించి ఆలోచించండి, తను ఎలా ఉందో ఏంటో. రామ్కి ఫోన్ చేద్దామన్నయ్యా. వద్దు, రామ్ మరింత టెన్షన్ అవుతాడు. మనమే ఏదో ఒకటి చేయాలి. ఏమండి, మీకు తెలిసిన పోలీస్ అధికారులకు ఫోన్ చేయండి. బావా, నీకు ఏసీపీ కిషోర్ గారు బాగా తెలుసు కదా బావా, ఆయనకు ఫోన్ చేయండి. విషయం అప్పుడే పోలీసుల దాకా వెళ్తుంది మహా. ఇప్పుడేం చేద్దాం? కంగారు పడుకో, కాసేపట్లో నాగు వాళ్ళు సీతని ఫినిష్ చేస్తారు. హలో జనార్దన్ గారు, హౌ ఆర్ యూ? వీఆర్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్ అండి. ఏమైందండి? కాసేపటి క్రితం మా కోడలు సీత కిడ్నాప్ అయింది సార్. వాట్? ఎక్కడ జరిగింది? చిలుకూరు రోడ్లో టెంపుల్కి వెళ్తుంటే జరిగిందండి. మాకు చాలా కంగారుగా ఉంది. యూ డోంట్ వరీ. మీ కోడల ఫోటో, ఫోన్ నెంబర్ నాకు సెండ్ చేయండి. వెంటనే మా టీంని మీ ఇంటికి పంపిస్తాను. నేనే స్వయంగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే మీకు మా సీత డీటెయిల్స్ పంపిస్తాను. హలో కంట్రోల్ రూమ్. ఏసీపీ గారు ఏమన్నారండి? కాసేపట్లో ఆయన టీం ఇక్కడికి వస్తున్నారంట విద్య. తనే పర్సనల్గా ఈ కేసు చూస్తానన్నారు. ఏసీపీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారంటే సీతను సేవ్ చేస్తారేమో మహా. ఆ ఏసీపీకి నాగు అంత టైం ఇవ్వడం, త్వరగా సీతని ఫినిష్ చేస్తాడు. సీత ఎలా ఉందో ఏమో. భగవంతుడా, ఇలా జరిగిందేంటి? అప్పటికి అపశకునాలు జరుగుతున్నాయి. ఈ రోజు గుడికి వెళ్ళొద్దని మీరు చెబుతూనే ఉన్నారు టీచర్. వీళ్ళే అనవసరంగా పంపించారు. ఇలా జరుగుతుందని మేం మాత్రం కలగన్నామా అన్నయ్య? మమ్మల్ని అంటావేంటి? ప్రీతి ఉషలు ఈ రోజే వాళ్ళ అత్తారింటికి వెళ్ళాలి అన్నారు అని గుడికి పంపించాం. ఇలా జరుగుతుందని మాకేం తెలుసు? సీతను వాళ్ళు వదిలేసి వెళ్లడమే తప్పు. అందుకే ఇలా జరిగింది. అసలు ఏం జరిగిందో ప్రీతి ఉషలు వస్తే గానీ తెలియదు. నువ్వు ఊరుకో. కాసేపట్లో పోలీసులు ఇక్కడికి వస్తారు. ఎవరూ టెన్షన్ పడకండి. సీతకు ఏమీ కాదు. ఫోన్లో ఆ కిడ్నాపర్స్ గొంతు విన్నాను బావా. వాళ్ళు కరుడుగట్టిన రాక్షసుల్లా ఉన్నారు. సీతను ఏం చేస్తారో ఏమో. తను పెట్టిన దీపం ఆరిపోయిన విషయం సీతకు తెలిస్తే కంగారు పడుతుందని నేను చెప్పలేదు. ఆ దోషం పోవడానికి పంతులు గారు చెప్పినట్టు ప్రతిరోజు సీతతో దీపం పెట్టిస్తున్నాను. రేపే పౌర్ణమి. సీత రోజు ఇంట్లో దీపం పెడుతోందో లేదో, రేపు సీతారాం గుళ్ళో నిద్ర చేస్తారో లేదో.